మొక్కజొన్న వేసే రైతులందరూ కూడా ముందుగా నమస్కారం. మనమైతే ప్రజెంట్ అయితే కృష్ణగిరి మండలము మరి టీ గోకులపడిన గ్రామంలో ఈరోజు అయితే పొలానికి అయితే విజిట్ చేస్తున్నాము. ఇక్కడ డిఎస్ఆర్ రోహిణి సీడ్స్ అనే కంపెనీ వారి యూనికార్న్ 9 అనే వెరైటీ అయితే మనం ఇక్కడ వేయించడం జరిగింది. అయితే మనకు ముందుగా ఏంటంటే ఈ వెరైటీలో మనం ముందుగా గమనించినట్టయితే మొక్క యొక్క మనం కింది భాగం నుంచి చూసుకుంటూ వచ్చే మనకు కాండం యొక్క వేరు వ్యవస్థ ఎలా ఉందో చూడండి. చాలా పటిత్వంతో ఉంది. మనకు కాడ ఈ విధంగా చూసుకుంటూ పోతే మనకి ఈ విధంగా ఉంది, చూసుకోనండి. ఈ విధంగా కాడతో మనకు మొక్క అనేది ఈ విధంగా మనకు ఏపుగా ఈ విధంగా ఉంది. అలాగే మనకు కండె చూసుకున్నట్టయితే ఏ విధంగా ఉందో చూడండి రైతు సోదరులందరూ కూడా. మరి ఈ కాలంలో మరి చాలా వరకు రైతులైతే విసిగిపోతున్నారు. మరి ఎందుకనగా అంటే ఎండు తెగులు అనే ప్రభావం అనేది ఎక్కువైపోయి బాగా ఇదైపోతుంది. ఈ ఎండు తెగుల్ని తట్టుకొని దాదాపుగా ఇది 110 రోజుల పైరా అని చెప్పుకోవచ్చు. మనం ఈ విధంగా చూసుకునండి, కింది నుంచి పై వరకు అయితే మనకు ఫుల్గా అయితే రావడం జరిగింది, చూసుకోవచ్చు రైతులందరూ కూడా. అలాగే మనకు గిండె మనకు కండె చూడండి ఏ విధంగా ఉంది. కండె వచ్చేసి మనకు నిలువు వరుసలు 42 ఉన్నాయి, ప్రతి గింజ కూడా మనం చూసినాము. అలాగే అడ్డు వరుసలు వచ్చేసి మనకు 14 నుంచి 16 దాకా అయితే గింజలు అయితే రావడం జరిగింది, చూసుకోవచ్చు. మనకు గింజ కలర్ కానీ చాలా బాగుంది. అలాగే ఈ రైతు వచ్చేస్తే ఈ గిడ్డ అయిన రైతు దాదాపుగా ఒక 10 ఎకరాలు సాగు చేశాడు. 10 ఎకరాల్లో ఒక 5 ఎకరాలు వచ్చేసి యూనికార్న్ 9 వేసాడు. ఇంకా వేరే కంపెనీ సీడ్ కూడా వేయడం జరిగింది 5 ఎకరాలు. ఆ కంపెనీ సీడ్ యొక్క ఇత్తనం మనం చూసుకున్నట్టయితే మరి ఆ కండ కూడా మనకి పక్కనే కనపడుతుంది, తోట చూసుకోవచ్చు. చూపించడన్నా అక్కడ ఉంది, అది ఆ తోట వేరేది. ఆ తోటలో తీసుకొచ్చినటువంటి కంకి ఇది. ఈ కంకిలో మనం డిఫరెంటేషన్ మనం గమనించినట్టయితే రైతు ముఖ్యంగా మనకి ఏం కావాలంటే గింజ యొక్క కలరు, నాణ్యత, అలాగే బెరడు సన్నగా ఉండేది రైతుకు నచ్చుతుంది. అలాంటి ఇత్తనము డిఎస్ఆర్ రోహిణి సీడ్స్ ఇది. డిఎస్ఆర్ రోహిణి సీడ్స్లో మనం గమనిద్దాము ఒకసారి. డిఎస్ఆర్ రోహిణి సీడ్స్ది మనం వచ్చినట్టయితే గింజలు ఈ విధంగా ఉన్నాయి, దబ్బ గింజలు చూసుకోండి. మనకి ఏ విధంగా ఉందో చూసుకోండి, రౌండ్గా మనకి దబ్బపాటి గింజ. అలాగే బెరడు కూడా చూద్దాము. బెరడు చూసినట్టయితే మనకి ఏ విధంగా ఉందో చూడండి. మనకి గింజలు అనేది ఈ విధంగా ఉన్నాయి. బెరడు కూడా తెల్ల బెరడు ఇది. మనకి కంటెంట్ మనకి ఇక్కడ మనకి గింజలు అనేది బాగా ఏర్పడుతూ ఉన్నాయి, చూసుకునండి. ఈ బెరడు చూడండి ఏ విధంగా ఉంది. కలర్ కూడా ఫుల్ కలర్ ఉంది, బెరడు కూడా సన్నగా ఉంది, చూసుకోండి. అలాగే మరి పక్కన ఉన్నటువంటి 5 ఎకరాలు వేసినటువంటి పక్కన ఉన్నటువంటి ఈ కంకిని కూడా చూద్దాం ఇప్పుడు మీ కళ్ళ ముందే. అలాగే చూసుకునండి, కంకి అయితే ఈ విధంగా ఉంది. బెరడు గిరడు బాగా లావు మందగా వచ్చింది, చూసుకునండి. గింజలు మరి పరిమాణం చూడండి, కలర్ చూడండి. కలరు అక్కడికి దానికి దీనికి డిఫరెంటేషన్ చూడండి. ఇదేమో పసుపు ఛాయలో ఉంది. అలాగే మనకు ఇది వచ్చేసి మనకు నారింజ కలర్లో ఉంది. ఏది రైతు ఇష్టపడతాడు? నారింజ కలర్ ఉన్న వాటినే ఇష్టపడతాడు. మార్కెట్ దళారుడు కూడా అదే ఇష్టపడతాడు. ఇది వచ్చేసి మనకు పసుపు కలర్లో ఉంది, చూసుకునండి. మనం అలాగే బెరడు కూడా చూసుకున్నట్టయితే బెరడు విషయానికి కంపారిజన్ చేస్తే చూసుకునండి. చూడండి, ఇది వచ్చేసి నా కుడితో చూపిస్తున్నటువంటి బెరడు వచ్చేసి ఈ డిఎస్ఆర్ రోహిణి సీడ్స్ ఇది. అలాగే ఇదైతే మనకు ఎడమ చేతితో చూపిస్తున్నటువంటి వాచ్ పెట్టుకున్నటువంటి చేతితో చూపిస్తున్నటువంటిది వేరే కంపెనీ, అదర్ కంపెనీ ఇత్తనము. బెరడులా ఉంది, గింజ అనేది మనకు పెద్దగా కనిపించడం లేదు. ఇది మీరే గమనించాలి రైతులు, ఏది ఇష్టం అనేది మీరే తెలుసుకునండి. అలాగే మనకు పంట కాలము 110 రోజులు దాటినా కూడా ఇంత పచ్చదనంతో ఉంది, చూసుకోవచ్చు రైతులందరూ కూడా. ఈ విధంగా ఉంది. మనకు తోట విషయానికి వస్తే మనకి ఎక్కడ కూడా మనకి ఇంకా నలుపు అనేది తగ్గలేదు. బాగా స్టమ్ కానీ మనకి చూసుకోండి, మనకి ఈ విధంగా అయితే స్ట్రాంగ్గా ఉంది. వేరు వ్యవస్థ కూడా గట్టిగా బలంగా ఉంది. ఈ వానల కాలం కూడా వచ్చే సమయం ఇప్పుడు ఇది వర్షాలకి గాలికి పడే అవకాశం కూడా లేదు. ఇది డిఎస్ఆర్ రోహిణి సీడ్స్ వేసుకునండి. అందరూ కూడా రైతులందరూ కూడా ఆనందంగా ఉండండి. మన రితికా ట్రేడర్స్ లద్దగిరిలో లభిస్తుంది ఈ ఇత్తనము. థ్యాంక్ యూ డిఎస్ఆర్ రోహిణి సీడ్స్. ధన్యవాదాలు సార్.